V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెరేడ్ మైదానంలో ఏర్పాట్లు. సోనియా చేతుల మీదుగా తెలంగాణ గీతం ఆవిష్కరణ. జూన్ 9న 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు. బీల్రా ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపిన రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిచ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ లో రంగమోడిన రోడ్లు. 2 కారు ప్రమాదాల్లో 8 మంది మృతి. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణకు సంగీతం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణిని కోరడం, మన తెలంగాణ గీతానికి పొరుగు రాష్ట్రం వారు సంగీతం అందించడం ఏంటని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ సంఘం TCMA తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆ మేరకు TCMA తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. అయితే ఈ అభ్యంతరాలను బేఖాతారు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో మరోసారి మార్పులు చేర్పులపై కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఈ గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీలైనంత త్వరగా పాటకు ఫైనల్ మిక్సింగ్ చేయాలని కీరవాణి భావిస్తున్నారు. ఈ పాటను ప్రముఖ ప్రజాకవి అందశ్రీ 2003లో రాసిన సంగతి తెలిసిందే. ముందు 4 చరణాలతో పాట రాసిన అందశ్రీ 2009 నాటికి పూర్తి పాటను రూపొందించారు. అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ గీతం విశేష ప్రజాదరణ పొందింది. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పెరేడ్ మైదానం సిద్ధమవుతోంది. జూన్ 2న జరిగే వేడుకల్లో పాల్గొనే పోలీసులు, NCC, స్కాట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, కావత్ వివిధ రకాల విన్యాసాలు, రిహార్సల్స్ చేస్తున్నారు. వేడుకలు జరిగే రోజు తమకు అవకాశం ఉంటుందో లేదోనని స్థానిక ప్రజలు, వాహనదారులు వారి విన్యాసాలను చూడడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.
పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జూన్ 9న బీల్రా ఆడిటోరియంలో పురస్కారాల ప్రధానోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ అధ్యక్షులు సంగమేశ్వర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ ప్రసాద్ బాబును ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. जय बसवा जय जय बसवा जय बसवा जय जय बसवा वीरशैव ऐक्यता वर्धिल्लाली वीरशैव ऐक्यता वर्धिल्लाली जय बसवा जय जय बसवा మరి చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించలేరనే విధంగా మనము నిర్వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలామంది పెద్దలు మరి శివ కానీ డాక్టర్ శివప్ప కానీ మరి రాజప్ప కానీ అట్లానే భరత్ కానీ ఇంకా మహబూబ్నగర్ జనరల్ కమిటీ సభ్యులైన శివకుమార్ కానీ మరి ఇంకా శివశరణ్ కానీ వేరే చాలామంది అక్క మన శ్రావణి గారు మరి వారి యొక్క టీం మన చక్కగా మరి అంటే టైగర్స్ అన్నట్టే అనిపించింది నాకు. అంత బాగా ఆడి గేమ్ నిజంగా ప్రెస్ సోదరులు ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రెస్ సోదరులు ఏ కార్యక్రమమైనా ప్రింట్ మీడియా కానీ మరి అట్లానే మన ప్రెస్ సోదరులు కానీ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నది మనం కనీసం మనకు ఒక సంతోషం ఏంటంటే మనం నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికి తెలియాలి. మరి మల్లికార్జునప్ప గారు. అందరికీ నమస్తే. నా పేరు భరత్ కుమార్. నేను రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా ఉన్నాను. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఏర్పడి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం యువజన విభాగం మా కుల సంఘంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 10వ తరగతిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినారో వారికి ప్రతి ఏటా రాష్ట్ర నడిబొడ్డున విశిష్ట అతిథులతో మరియు రాష్ట్ర పెద్దలతో వారికి ఒక చిరు సత్కారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా. ఈసారి కూడా 10th క్లాస్ ఎవరైతే మంచి 9.2% అబవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తూ ఇంటర్మీడియట్ కానివ్వండి 10th కానివ్వండి ఇలా చేయడం వల్ల మన సంఘంలో ఉన్న యంగ్స్టర్స్ అంటే వాళ్ళు మన ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి వాళ్ళకి ఇలా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న రీసెంట్ ఒక 1 week 10 days బ్యాక్ కూడా మన క్రికెట్ టోర్నమెంట్స్ అని జరిగింది. మంచిగా అన్ని రంగాలు క్రికెట్, చెస్, క్యారమ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక చిన్న మనం ఏంటంటే ఈ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుక్కట్పల్లి బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న జయప్రకాష్ నారాయణ కనిపించడం లేదంటూ సోమవారం కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న జయప్రకాష్ నారాయణ సోమవారం మధ్యాహ్నం మియాపూర్ మదినగూడలోని ఓయో లాడ్జిలో రూమ్ తీసుకొని విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం వనస్థలీపురంలో భారీగా వీచిన ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. వనస్థలీపురంలోని గణేష్ టెంపుల్ ప్రహరీ లోపల ఉన్న భారీ వృక్షం విరిగి ముందు వైపు రోడ్డుపై పడడంతో పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు, ఆటో ధ్వంసమయ్యాయి. అదేవిధంగా వనస్థలీపురం నుంచి ఎన్జీఓస్ కాలనీ వెళ్లే రోడ్లో ప్రధాన రహదారిపై భారీ చెట్టు రహదారిపై విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనితో ఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ మరియు డిఆర్ఎఫ్ టీం భారీ వృక్షాలను తొలగించారు. వనస్థలీపురంలోని రైతు బజార్ వెనక ఉన్న పార్కులో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. ఆంధ్రప్రదేశ్లో సోమవారం ఉదయం జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. నెల్లూరు నుంచి తిరుమల దర్శనం చేసుకుని అనంతరం కాణిపాకం వెళ్తుండగా తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని కొంగరవారిపల్లి దగ్గర జరిగిన కారు ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో జరిగిన మరొక రోడ్డు ప్రమాదంలో కారు అదుపు తప్పి టిప్పర్ ను ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. నమస్తే. అయ్యయ్యో అయ్యయ్యో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా బాలకృష్ణ కలిశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఎలాంటి రాజకీయ కోణం లేదని మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టు నటుడు బాలకృష్ణ వివరణ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెరేడ్ మైదానంలో ఏర్పాట్లు. సోనియా చేతుల మీదుగా తెలంగాణ గీతం ఆవిష్కరణ. జూన్ 9న 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు. బీల్రా ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపిన రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిచ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్లో రక్తమోడిన రోడ్లు. 2 కారు ప్రమాదాల్లో 8 మంది మృతి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధహితం.